ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటున్నాయో ఊహించడం చాలా కష్టం. నిన్నటి వరకు ఓ లెక్కగా సాగిన రాజకీయం నేటి ఉదయానికే మరోలా మారిపోతుంది. అధికార టీడీపీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ లో క్రెడిట్ అనే అంశం ఇక్కడ చాలా కీలకంగా మారుతుంది. ఏ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన మేమంటే మేమే కారణమనే వైఖరి పార్టీలో కనిపిస్తుంది. మొన్నటి గూగుల్ డేటా సెంటర్ మొదలుకొని నేటి కడప స్టీల్ ప్లాంట్ వరకు పొలిటికల్ పార్టీలు ఈ క్రెడిట్ ను తమకు అనుకూలంగా మార్చుకునేలా పనిలో పడ్డాయి. ఆయా పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియాలో వాటి గురించి మాట్లాడుతున్నారు. అయితే విషయానికి వస్తే వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 2 దశాబ్దాలుగా రాయలసీమ ప్రజల కళ ఈ రోజు నెరవేరిందన్నారు. సున్నపరాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించి ఈ కళను నిజం చేశామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనతో సరిపెట్టి ప్రజలకు మభ్యపెట్టారని, మేము పనులు మొదలుపెట్టి రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు వాస్తవ రూపం ఇస్తున్నామని అదే పనిలో వైసీపీపై విమర్శలు చేశారు. 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ జేఎస్డబ్ల్యూ స్టీల్ బృందానికి అభినందనలు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయిగా జగన్ అభివర్ణించారు. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎన్నో ఏళ్ల కృషి ప్రణాళిక అనే పునాదులపై ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మితమవుతాయన్న జగన్, వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టులకు కీలకమైన పునాదులు వేశామని ఆ సందర్భంగా ట్వీట్ చేశారు.